ఆయన మాటే శాసనం, ఆయన పిలుపే ప్రభంజనం, ఆయన నడకే మార్గనిర్దేశం, ఆయన తెలంగాణ పోరాటంలో ఎగిసిన ఉద్యమ కెరటం. 12 ఏళ్ల మలిదశ తెలంగాణ యుద్ధం, 60 ఏళ్ల ఉద్యమం అంతిమంగా విజయ తీరాలకు చేరడంలో కీలక పాత్ర పోషించిన ఆ తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 1954 ఫిబ్రవరి 17వ తేదీన మెదక్ జిల్లా సిద్దిపేట మండలం చింతమడకలో జన్మించిన కేసీఆర్ విద్యార్థి దశలోనే ఓ లీడర్. తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించి 1985లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989, 94, 99 ఎన్నికల్లో వరుసగా గెలిచి టీడీపీలో కీలక నేతగా ఎదిగారు కేసీఆర్. రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా సేవలందించిన కేసీఆర్ తెలంగాణ వాదాన్ని అనేక సార్లు సభలో వినిపించారు. తెలంగాణ కోసం టీడీపీ నుంచి బయటకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. నాడు తెలంగాణపై ఆయన గళం ఒంటరి. కానీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ తెలంగాణ వాదం జన నినాదంగా మారింది. చుక్క చుక్క కలిసి సముద్రమైనట్టు, అడుగు అడుగు కలిస్తే 1000 మైళ్ల ప్రయాణమైనట్టు తెలంగాణ పోరాటం మహోద్యమంగా రూపుదాల్చింది. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన రణ నినాదం జనం గుండెల్ని తాకింది. ఆత్మగౌరవ నినాదంతో స్వయం పాలన కోసం కేసీఆర్ పెట్టిన పొలికేక గల్లీ గల్లీ చుట్టి ఢిల్లీని తాకింది. చిరుజల్లుగా మొదలైన తెలంగాణ ఉద్యమాన్ని తుఫానులా, ఆపై సునామీలా మార్చిన ఘనత కేసీఆర్దే. తొలిసారి తెలంగాణ అనే పదం కాంగ్రెస్ మేనిఫెస్టోలోకి, ఆ తర్వాత రాష్ట్రపతి ప్రసంగంలో చేర్పించిన క్రెడిట్ కేసీఆర్కే దక్కింది. 2004 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రి అయ్యారు. తెలంగాణపై కేంద్రం కప్పదాటు వైఖరికి నిరసనగా మంత్రి పదవిని వదులుకొని బై ఎలక్షన్స్ లో అదే కరీంనగర్ నుంచి భారీ మెజార్టీతో విన్ అయి తెలంగాణ ఆకాంక్షను మరింత బలంగా చాటారు. టీఆర్ఎస్ ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా గోడకు కొట్టిన బంతిలా రివ్వున దూసుకొచ్చారు. ఉద్యమాన్ని ముందుకు నడిపించారు కేసీఆర్. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మలిదశ తెలంగాణ ఉద్యమానికి టర్నింగ్ పాయింట్. తెలంగాణపై కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని మలుపు తిప్పారు చంద్రశేఖరరావు. ఆ దీక్ష విద్యార్థుల్లో జ్వాలను రగిలించింది. ఫలితంగానే 2009 డిసెంబర్ 9న తెలంగాణపై కేంద్రం ప్రకటన చేసింది. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఆందోళన కారణంగా కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో తెలంగాణ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు కేసీఆర్. అన్ని పార్టీల ఐక్యవేదిక, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అవకాశవాద పార్టీలు జారుకున్నా, తనపై విమర్శలు వచ్చినా జేఏసీకి అండగా నిలిచారు కేసీఆర్. మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, తెలంగాణ రణభేరి కార్యక్రమాలతో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష దేశానికి తెలిసింది. సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమంలో మరో మైల్ స్టోన్. మరో స్వాతంత్ర సంగ్రామంగా పేరుగాంచిన ఈ సహాయ నిరాకరణ ఉద్యమంతో తెలంగాణ వాదం మరోసారి ఉప్పెనలా ఎగిసింది. ఇలా జన చైతన్యంతో కేంద్రంపై విపరీతమైన ఒత్తిడి తేవడంలో సాటిలేని పోరాటాన్ని సాగించారు కేసీఆర్. ఉద్యమ తీవ్రతను గుర్తించిన కేంద్రం చివరకు మాట నిలబెట్టుకుంది. బిల్లు కూడా పార్లమెంట్ ఆమోదం పొందింది. ఒక చుక్క రక్తపు బొట్టు కారకుండా తెలంగాణ రాష్ట్ర సాధించడం ఆయన కల. పార్లమెంటరీ విధానంతోనే ప్రత్యేక రాష్ట్రం సాధించాలనేది ఆయన తపన. అలుపెరగకుండా చేసిన పోరాటం అద్భుతమైన విజయంతో తీరాలకు చేరింది. కేసీఆర్ కల ఇప్పుడు నెరవేరింది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి అడుగు పడిలేచిన కెరటమే. తెలంగాణ వాదాన్ని గట్టి పరకలా తీసిపారేసిన సీమాంధ్ర మదపుటేనుగులను మట్టి కరిపించిన ఘనత కేసీఆర్దే. తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, కవుల సహకారంతో కేంద్రాన్ని ఒప్పించి వలస పాలన సంకెళ్లు తెంచి తెలంగాణకు విముక్తి కలిగించిన నిజమైన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.